హలో మేడం, ఎలా ఉంది? ఆ 7 కొండలు ఎక్కొచ్చినట్టుగా ఉంది. ఇలా రోజు పైకి కిందికి తిరుగుతుండబట్టే మన బాడీ ఎలా స్టిఫ్గా ఉందో చూడు. నువ్వు 4 సార్లు ఎక్కి దిగావనుకో స్లిమ్ అయిపోతావు. అవసరం లేదు, నేను స్లిమ్ గానే ఉన్నాను. ఇవాళ స్పెషల్స్ ఏంటో తీసి చూస్తే మీకే తెలుస్తుంది. అవును, ఎవరో విఐపీ గెస్ట్ ఉన్నారన్నారు, ఎక్కడ? ఉండు పిలుస్తాను. ఏమైందయ్యా? లక్ష్మయ్య పై అంతస్తు నుంచి కాలు జారి కింద పడ్డాడంట. రా. హలో, వాట్ హ్యాపెన్? ఫస్ట్ ఫ్లోర్ నుంచి లక్ష్మయ్య కాల్ జారి పడ్డాడు సార్. ఎనీ ప్రాబ్లం? అలాంటిదేం లేదు, షాక్ తిన్నట్టున్నాడు అంతే. ఎందుకైనా మంచిదని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. నేను కూడా రానా? నో, అవసరం లేదు, ఐ కెన్ మేనేజ్. పైగా మీ శ్రీమతి కూడా వస్తుందన్నారు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే, హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. అలాగే బాస్. పట్టండి. ఏంటి? ఓ వర్కర్కి దెబ్బ తగిలింది. నథింగ్ టు వరీ. మరి మీ గెస్ట్? రాడు. ఆ వర్కర్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. అయ్యో, మరి మీ కొట్టించిన? ఘుమఘుమలాడే బిర్యానీ వాసన, నోరూరించే వేపుల వాసన. ఏంటి ఇవాళ అన్ని స్పెషల్సేనా? అన్ని స్పెషల్సే, కానీ మీకోసం మాత్రం కాదు. నా కోసం కదా, ఇంకెవరి కోసం అమ్మా? మా అన్నయ్య కోసం. ఓ నిజంగానా? నీ చేత్తో వండితే ఆ 5 స్టారు 3 స్టారు 2 స్టారు అన్ని హోటల్స్ బాలాదూరే. ఇంతకీ ఏంటి విశేషం? గోపి గారు, ఈ మాసంలో అన్నదమ్ములున్న వాళ్ళు ఆకుపచ్చ గాజులు వేసుకోవాలట. పుట్టింటి వాళ్ళు అలా గాజులు వేస్తే ఆడపిల్లలు వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టాలంట. గౌరీ చెప్పింది. నాకు అదృష్టం లేదని వెంకటన్నయ్య చేతే గాజులు కొనిపించింది. కలుసుకోలేకపోయినా, కొసరి కొసరి తినిపించలేకపోయినా కనీసం నా చేత్తో వండిన భోజనాన్ని మా అన్నయ్యకి పంపిద్దామని. బాగుంది. ఆయనేమో ముందు పెద్ద పుల్ల గుర్రుమంటాడు, వెనకాలేమో చెల్లెల కోసం టానికులు కొంటాడు. ఇంక నువ్వు బయటికి చెప్పోగాని కడుపు నిండా మీ అన్నయ్య మీద అభిమానమే, అవునా? రాధా, నిజం చెప్పు, ఇంత జరిగిన తర్వాత కూడా మీ అన్నయ్య మీద కోపం లేదుగా? కోపమా? పిల్లలు తప్పు చేస్తే తల్లి తిడుతుంది, కొడుతుంది. నీ మొహం నాకు చూపించకపో అంటుంది. అంత మాత్రం చేత అమ్మ కాకుండా పోతుందా? మా అన్నయ్య నాకు అన్న కాదు, అమ్మ. తప్పు చేశాను, అమ్మ తిట్టింది, అంతే. బాగుంది, చాలా 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 బాగుంది. ఆనాటి రక్త సంబంధం నుంచి సేమ్ సెంటిమెంట్. అన్నయ్య గారేమో సీన్లోకి రాకుండా సిస్టర్ గారి యోగక్షేమాలు కనుక్కుంటారు, చెల్లెలు గారేమో ఏకంగా వేడివేడి గుమగుమలాడే వంటలతో క్యారియర్లు పంపిస్తుంటారు. అమ్మో, అన్నా చెల్లెల సెంటిమెంట్ చాలా హెవీగా ఉంది. అవును, క్యారియర్ కట్టడం వరకు ఓకే, ఎలా పంపిస్తావంట? అసలు నీ చేత్తో ఉండేమని తెలిస్తే ఆ మహానుభావుడు తింటాడా లేదా? అందుకే వెంకటన్నయ్య ఏదో ఉపాయం చెప్తానన్నాడు. వెరీ గుడ్. ఆ అన్నయ్యకి ఈ అన్నయ్య ద్వారా వెరీ గుడ్, వెరీ గుడ్. బయలుదేరండి. లెక్క సరిపోయింది. సీను సార్, భోంచేసావా నువ్వు? చేశాను సార్. సరే, నేను కూడా ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను. అలాగే సార్. ఎవరిని వస్తే గంట తర్వాత వస్తాను. ఓకే సార్. అదిగో తనే మా సత్యం అన్నయ్య. చూపించావుగా,
ఇక నువ్వు ఇక్కడే ఆగిపోమ్మా. ఏది ఆ క్యారేజీ లైవ్? ఎంతో కష్టపడి అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేశాను. తింటాడా అని. తింటాడో తినడో నీ కళ్ళతో నువ్వే చూస్తావుగా. జస్ట్ వెయిట్ అండ్ సీ. సత్యం బాబు, నమస్తే. నమస్తే. మీరు నా పేరు వెంకటండి. నేను కూడా మీ కాలనీలోనే ఉంటున్నాను. అలాగా? మిమ్మల్ని ఎప్పుడు నేను చూసినట్లేదే. లేదు, కానీ మీ మిసెస్ మహాలక్ష్మి గారికి నేను బాగా తెలుసు. ఇదిగో ఈ క్యారేజ్ ఆవిడే నా చేతికిచ్చి పంపించారు. మహాలక్ష్మి క్యారేజ్ పంపించిందా? ఎందుకు? అదేనండి, మా ఆవిడ మహాలక్ష్మి గారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్తున్నారట. అందుకే ఈ డ్యూటీ నాకు అప్పగించారు. ఛ, రాను రాను మహాలక్ష్మికి సినిమాల పిచ్చి ఎక్కువైపోతుంది. సారీ అండి, అనవసరంగా మీకు శ్రమ కలిగించింది. ఇందులో శ్రమేముంది సార్? ఆవిడ క్యారేజ్ సర్దిచ్చారు, నేను ఇలా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంటే సరిపోదండి. నన్నే దగ్గరుండి నా చేత్తోనే వడ్డించి తినే వరకు ఉండి తిరిగి రమ్మన్నారు. మీ ఆవిడ గారి మాటకి మా ఆవిడ సపోర్టు కాబట్టి మీరు లాగించేస్తే ఓ పని అయిపోద్ది. సరే రండి, ఒక మంచి ప్లేస్ చూపిస్తాను, పదండి. అలాగే. మ్మ్. ఆ, క్యారేజీ ఓపెన్ చేయకుండానే గుమగుమలాడిపోతుంది. కూర్చోండి మీరు కూడా. నేను తినే వచ్చాను. ఈ స్పెషల్ భోజనం మీకు మాత్రమే. ఓహో, చికెన్ బిర్యానీ, సేమియా కేసరి, పులిహోర, పరమాన్నం. ఏంటి స్పెషల్? ఇవాళేం పండగ కూడా కాదే. ఎందుకు కాదు సార్, నిజంగానే ఇవాళ పండగే. పండగ? ఏం పండగ? ఇవాళ కర్వా చౌత్ అని నార్త్ ఇండియన్ పండుగట. అదేదో సినిమాలో చూపించారట. అది విషయం. సినిమాల వల్ల ఇలాంటి లాభాలు కూడా ఉంటాయా? మరేంటనుకున్నారు? ఓ పట్టుపట్టే అని చెప్తాను. పడదాం. దీనికి ఏదో అయింది, గ్యారంటీగా ఏదో అయింది. ఏమైందండి? కొంపదీసి వంటలు బాలేవా? బాగా లేదా? నలభీమ పాకంలో అదిరిపోయాయి. ఏమి రుచి, ఏమి రుచి! ఇంత కమ్మగా మా ఆవిడ ఎప్పుడూ వంట చేయలేదు. మొత్తం గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినట్టున్నాయి. వా, కర్వా చౌతి భోజనం అదిరిపోయిందయ్యా. ఇది ఫినిషింగ్ టచ్ అండి. ఏంటి, విందు భోజనం తర్వాత కిళ్ళి కూడానా? ఇది కూడా మా మహాలక్ష్మే. అవునండి, మేడం గారే స్వయంగా ఆవిడ చేత్తోనే కట్టి పంపించారు. ఎన్నాళ్ళయిందయ్యా ఇంత కమ్మట భోజనం చేసి. అన్నట్టు నీ పేరేంటన్నావు? వెంకటండి. ఆహా, వెంకట్, ఇదుంచు. ఎందుకండి? కమ్మటి భోజనం కొసరి కొసరి తినిపించావు కదా, అందుకు. వద్దండి. నీకు అక్కర్లేకపోతే ఒక పని చెయ్యి, ఆ చెట్టు చాటును చూస్తుందే దానికివ్వు. నాకెలా తెలిసిపోయిందని ఆశ్చర్యపోతున్నావా? ఆ చేతి వంటని ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంవత్సరాల పాటు రుచి చూసిన వాడిని. అంతలోనే మర్చిపోతాను అనుకుందా?
సార్ కంగారు పడకు, నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకట్, ఆ పిచ్చి మొహన్ తొందరగా ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమన్నానని చెప్పు. సార్ ఇది ఈ అన్నయ్య కోసం ఇంత కష్టపడి ఇవన్నీ వండి ఇంత దూరం తీసుకొచ్చి ఎండలో అలసిపోయి అదిగో అక్కడుందే దానికి. ఈ అన్నయ్య సంతోషంగా ఇచ్చాడని దానికి చెప్పు. ఏయ్, నేను చదవద్దా? చదువుకో. లే. మ్మ్. అది సర్లే గాని రాదేమంటుందిరా? ఏమంటది? ఏమంటలా? వద్దు, పోనీ రాధ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ అన్నయ్య దగ్గరికి. ఎందుకో తెలిసేంట్రా? తెలుసు, ప్రేమగా భోజనం తినిపించడానికి. మరి నీకెప్పుడైనా తినిపించిందేంట్రా? చెత్తవాగుడు వాక్కు, అది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్. మరి మీ ఇద్దరిది ఏం సెంటిమెంట్? లవ్వా? ఎవరో నీకేనా కొవ్వా? కొట్టనంటే మొహం పగిలిపోద్ది. ఏదో సెంటిమెంట్ నీకెందుకు? కావాలి, నాకే కావాలి. ఏయ్, ఏయ్, వదులు వదులు. చెప్పను రా, నీకే కాదు ఎవరికి చెప్పను. ఐఎమ్ యువర్ షాడో. నిన్ను నేడుండ్రా. అయినా సరే చెప్పను రా. నా నోటిని మూయించగలవు, కానీ నీ మనసుని మనసుకేంట్రా, అన్నీ కావాలంటుంది. అదృష్టం ఉండాలి కదా. ఎవడండి? అరే, అప్పుడే వచ్చావా? దా కూర్చో. అబ్బో, ఏంటి మొహం అంతా కాంతులతో మెరిసిపోతుంది? అంటే మీ అన్నయ్య క్యారేజ్ ఏంటి మొత్తం అంతా తినేసాడా? ఓకే ఓకే, తీసుకెళ్ళి నువ్వే ఇచ్చావా? ఓ, వెంకట్ ఇచ్చాడా? మరి తిన్నాక మీ అన్నయ్య ఏమన్నాడు? అబ్బా, అంత మెచ్చుకున్నాడా? ఉత్తి మెచ్చుకోలేనా ఇంకేమైనా ఇచ్చాడా? అబ్బో, ఫుల్ మీల్స్ కి ఖరీదు కట్టాడా? సారీ సారీ, కానుకలు పంపించారా? అవును, ఈ క్యారేజ్లో భోజనం నువ్వే వండి పంపించావని ఎలా కనిపెట్టాడు? ఓ, రుచిని చూసా. మ్మ్. కానుక భారీగానే ఉంది, ఎదిటి చూద్దాం. ఇవ్వవా? నువ్వే ఉంచుకుంటావా? అరే రాధా, ఏంటిది? ఇప్పటిదాకా ఇంత సరదాగా మాట్లాడి. సరదాగా లేను గోపి గారు, సరదాగా ఉన్నట్టు నటిస్తున్నాను. రాధా, అవును గోపి గారు, ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చేత్తో అన్నయ్య కొండి పెట్టాను, కానీ ఇప్పుడు దొంగచాటుగా. రాధా, ఎలా పెడితేనే? నీ చేత్తో వండి పెట్టాలనుకున్నావు, పెట్టావు. ఆయన తిన్నాడు, అది నీ వంట అని గుర్తుపట్టి కాను కూడా ఇచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి నీకు? మీకు తెలియదు గోపి గారు. చూడు రాధా, ఆకాశంలో మబ్బులు కమ్మడాలు, మనుషుల మధ్య పంతాలు పట్టింపులు ఇవన్నీ తాత్కాలికం. మబ్బులు తొలగిపోతే వెళ్తురు రాక తప్పదు. పంతాలు పట్టింపులు దూరం అయిపోతే దూరమైన మనుషులు దగ్గర అవ్వక తప్పదు. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? ఇవాళ దూరం నుంచి క్యారేజ్ పంపించిన నువ్వే రేపొద్దున నీ చేత్తో మీ అన్నయ్యకి దగ్గరుండి కొసరు కొసరు వడ్డించే రోజు వస్తుందేమో. ఆ రోజు నిజంగా వస్తుందా గోపి గారు? ష్యూర్, ఐ కెన్ ష్యూర్. సంధ్య, ఎంత అందంగా ఉంటావు నువ్వు. నీ కళ్ళు ఎంత నిర్మలంగా పవిత్రంగా కనిపిస్తాయి.
నిజం చెప్పాలంటే ఈ కళ్ళని చూసి నేను మనసు పారేసుకుంది. నువ్వే కావాలనుకుంది, కోరి కోరి పెళ్లి చేసుకుంది. సంధ్య, ఈ టైంకి నువ్వేం చేస్తుంటావు? బిజీనా? అంత బిజీనా? నీ మోహన్ని తలుచుకునేందుకు తీరిక లేనంత బిజీనా? చెప్పరా? మోహన్, ఎవరితోరా మాట్లాడుతున్నావు? సంధ్యతో. ఓ అదే, సంధ్య ఫోటోతో. అవునమ్మా, మనిషి ఎదురుగా లేకపోతే ఫోటోతోనే కదా మాట్లాడుకోవాలి. సంధ్య వచ్చేస్తుందిరా అన్న. ఎప్పుడు నాన్న? పగలు రాత్రి అవుతుంది, రాత్రి పగలవుతుంది, కానీ సంధ్య ఏది నాన్న? అది నాకు తెలుసమ్మా. సంధ్య కూడా నాలాగే డ్యూటీ మైండెడ్. ఏదైనా పని మొదలెట్టిందంటే పూర్తి చేసేదాకా వదలదు కదమ్మా? అవును బాబు. అందుకే నువ్వు వచ్చావని తెలిసాక కూడా సంధ్య వెంటనే రాలేకపోతుంది. పోన్లేమ్మా, ఇలా సడన్గా నేను తిరిగి వస్తానని పాపం సంధ్య ఊహించుండదుగా. పర్వాలేదు, కొంచెం ఆలస్యం అయితేనే. ఎదురుచూపుల తర్వాత కలుసుకుంటే అది ఇంకా బాగుంటుంది కదూ? అమ్మా, నిన్ను మాట్లాడగనా? ఏంటన్నా? ఇప్పుడు సంధ్య ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉండనంటే సంధ్య సంధ్యలాగే ఉంటుంది. అది కాదు నాన్న, ఎలా ఉంటుంది అంటే నేను లేననుకొని పూలు బొట్టు గాజులు తీసేసి తెల్ల చీరతో. అలా ఉండదు, ఉండనే ఉండదు. ఎందుకో తెలుసా? ఒకవేళ నాకు ఏదైనా జరిగినా కూడా సంధ్యను పూలు బొట్టు తీయొద్దని చెప్పాను. తనెప్పుడు సుమంగలుగానే కనిపించాలని మరీ మరీ చెప్పాను. సంప్రదాయం పేరుతో నా మాట కాదంటే నిజంగా నేను చనిపోయినంత ఒట్టేను కూడా అన్నాను. మోహన్, ఇప్పుడు ఆ మాటలను ఎందుకురా? నువ్వు ఆ దేవుడి దయ వల్ల క్షేమంగా తిరిగి వచ్చేసావుగా. నేను తిరిగి వచ్చేసాను, కానీ సంధ్య మలేషియా నుంచి రాగానే ఎలా కనిపిస్తుందా అని. చెప్పమ్మా, నేను కోరుకున్నట్టే సంధ్య కలకల్లాడుతూ కనిపిస్తుంది కదూ? పాపిట సింధూరంతో, నుదుట ఎర్రటి బొట్టుతో, కంటికి కాటుకతో, మెడలో మెరిసే మాంగళ్యంతో, చేతుల నిండా గాజులతో, కాళ్ళకి మెట్టలతో, నిండు ముత్తైదుగా, ఈ ఇంటి కోడలిగా తిరిగొస్తుంది కదూ? అవును బాబు, తప్పకుండా. నాకు తెలుసమ్మా, నేనున్నా లేకపోయినా సంధ్య ఎప్పటికీ మారదు. నా మాట కాదందు. అవునా? సంధ్య ఇప్పుడు కూడా అచ్చం నువ్వు కోరుకున్నట్టే ఉంది. ఉంటుంది. సంధ్య తప్పకుండా నేను కోరుకున్నట్టే ఉంటుంది. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మోహన సంధ్యగానే ఉండిపోతుంది. మోహన్ మోహన్ 1,00,000 రూపాయలు ఎక్కడా? బాస్, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. హారికలో ఓవరీస్ మూసుకుపోయినట్టు నాకు అనుమానంగా ఉంది. అంటే నాకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం